Good morning to all. Today, the topic is leadership and its styles. So, this is very important in the management. So, in management, there is a need of leadership qualities for managers. అంటే మనం ఎవరైతే మేనేజర్స్గా తీసుకున్నామో ఆ మేనేజర్స్కి ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి క్వాలిటీ ఏంటంటే లీడర్షిప్ క్వాలిటీస్ ఉండాలంటే నాయకత్వ లక్షణాలు ఉండాలి. ఎందుకని అంటున్నాం? సో అతని కింద 10 మంది కానివ్వండి, 20 మంది కానివ్వండి, లేదంటే 100 మంది కానివ్వండి. సో అతని యొక్క క్యాపబిలిటీని బట్టి అతని కింద చాలామంది పనిచేస్తారు. డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్, అంటే రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని సో నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనే వాళ్ళు పనిచేస్తూ ఉంటారు ఒక మేనేజర్ కింద. సో వాళ్ళందరినీ డైరెక్ట్ చేయాలన్నా, కంట్రోల్ చేయాలన్నా, వాళ్ళందరినీ ఒకే లక్ష్యం వైపు నడిపించాలి అన్నా ముందు అతనికి మంచి నాయకత్వ లక్షణాలు ఉండాలి. సో గుడ్ లీడర్ బికమ్స్ ఏ గుడ్ మేనేజర్. అంటే ఎవరైతే మంచి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి ఉన్నాడో ఆటోమేటిక్గా అతను మంచి మేనేజర్ కూడా అవుతాడు అల్టిమేట్గా. సో ద పీపుల్ విచ్ ఆర్ హ్యావింగ్ ద లీడర్షిప్ క్వాలిటీస్ దెన్ దే విల్ బి బికమ్ ఏ గుడ్ మేనేజర్స్. అంటే అతనికి మేనేజ్మెంట్ స్కిల్స్తో పాటుగా ఈ లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉన్నాయనుకోండి, సో అల్టిమేట్గా అతను మంచి మేనేజర్గా అవుతాడు. ఇక దాంట్లో ఎటువంటి సందేహం లేదనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లీడర్ అనే వాళ్ళలో ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి క్వాలిటీ ఏంటంటే సక్సెస్లో వెనకుండాలి, ఫెయిల్యూర్లో ముందుండాలి. అంటే దాని అర్థం ఏంటంటే ఎవరైతే అతని కింద పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారో లేదంటే అతని ఫాలోవర్స్ ఉన్నారో ఆ ఫాలోయర్స్కో లేదంటే అతని కింద పనిచేసే ఎంప్లాయీస్కో ప్రాబ్లం వచ్చినప్పుడు అంతా తానే ఉండాలంటే ముందు ఉండాలి, ఫస్ట్ పర్సన్ అవ్వాలి. సక్సెస్లో అతను లేకపోయినా పర్లేదు, ఎందుకంటే సక్సెస్ అనేది వచ్చిన తర్వాత లీడర్షిప్ క్వాలిటీస్ నువ్వు ఉండబట్టే కదా అక్కడ సక్సెస్ అయిపోయింది ఆటోమేటిక్గా. సో కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ సక్సెస్ అయింది కాబట్టి ఇక నీ నీడ్ అనేది లేదు, అక్కడ నీ ప్రెజెన్స్ అనేది అవసరం లేదు. వెన్ ఫెయిల్యూర్స్, సో లీడర్ అనేవాడు ముందుండి నడిపించాలంటే ఆ ఏదైతే ఓటమి ఉందో ఆ ఓటమిని అధిగమించడానికి కావాల్సినటువంటి ఆ ప్రోత్సాహాన్ని, వాళ్ళకి కావాల్సినటువంటి నైతికమైనటువంటి ఆ బలాన్ని, మోరల్ వాల్యూస్ ఏదైతే మనం చెప్పుకున్నాం ఎథిక్స్ అనే దాంట్లో అక్కడ చెప్పినట్టుగా ఏ కష్టాలు వచ్చినా కూడా, ఏ ఇబ్బందులు వచ్చినా కూడా వాటన్నిటిని అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళగలిగేటువంటి దానికి సంబంధించినటువంటి ఆ మోటివేషన్ అనేది ఈ లీడర్ అనే అతను తన కింద పని చేసేటువంటి వ్యక్తులకు ఇవ్వాలి. సో అతను మంచి లీడర్ అవుతాడు. సో వన్ హూ లీడ్స్ ఎ గివెన్ గ్రూప్ ఆర్ టీమ్ ఆఫ్ పీపుల్ ఈజ్ కాల్డ్ లీడర్. సో ఎవరైతే ఒక టీంని లేదంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని లీడ్ చేస్తున్నాడో అతన్ని మనం లీడర్ అని చెప్పి అంటాం. ఇఫ్ యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ టు పెర్ఫార్మ్ బెటర్ ఇన్ ఏ గివెన్ ఆర్గనైజేషన్ సెట్టింగ్, దట్ మీన్స్ యు ఆర్ ఏ లీడర్. సో నువ్వు ఆర్గనైజేషన్ సెట్టింగ్లో నీకు ఏదో ఒక రోల్ ఇచ్చారు, అంటే ఒక పొజిషన్ ఇచ్చారు, అక్కడ నువ్వు నీ చుట్టూతా పనిచేసే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే, నువ్వు ప్రభావితం చేయగలిగితే ఆటోమేటిక్గా నువ్వు లీడర్ అయినట్టే. యూ ఇన్ఫ్లుయెన్స్ అదర్స్, దెన్ యూ విల్ బికమ్ ఏ లీడర్. యూ హ్యావ్ ద లీడర్షిప్ క్వాలిటీస్, దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు ఇన్ఫ్లుయెన్స్ ద అదర్స్. గుర్తుపెట్టుకోండి, నీలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయంటే దానికి ముందుగా మనం చూడాల్సినటువంటి మీ దగ్గర ఉన్న లక్ష్యం ఏంటంటే మీరు ఎదుటి వాళ్ళని ప్రభావితం చేయగలగాలి. యూ హ్యావ్ టు ఇన్ఫ్లుయెన్స్ ద అదర్ పీపుల్, దెన్ ఓన్లీ యూ విల్ బికమ్ ఏ గుడ్ లీడర్. ఇది ఫస్ట్ క్వాలిటీ. సో లీడర్షిప్ ఈజ్ ఎబిలిటీ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ టు అచీవ్ ద గివెన్ గోల్స్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. సో ఈ లీడర్షిప్ అనేది మనకి దేనికి ఉపయోగపడుతుందండి? ఇట్ ఈస్ అన్ ఎబిలిటీ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ టు అచీవ్ ద గివెన్ గోల్స్ ఇన్ అన్ ఆర్గనైజేషన్. అంటే ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి గోల్స్ ఏవైతే ఉన్నాయో, ఇచ్చినటువంటి ముందుగా మనం నిర్దేశించుకున్నటువంటి లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని అచీవ్ చేయడానికి ఈ లీడర్షిప్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అంటే ఆ గోల్స్ని అచీవ్ చేయడానికి
ఇతని యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది, ఈ లీడర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది అవసరం అని చెప్తా ఉన్నాడు. తర్వాత ఏ ట్రూ లీడర్ ఈజ్ వన్ హూ షేర్స్ సక్సెస్ విత్ ఫాలోయర్స్ అండ్ అబ్జర్వ్స్ ఆల్ ఫెయిల్యూర్స్. చెప్పాను కదా. సో ఏ ట్రూ లీడర్ వన్ హూ షేర్స్ సక్సెస్ అంటే విజయాన్ని అందరితో షేర్ చేసుకోవాలి, విత్ ఫాలోయర్స్ అండ్ అదే ఫాలోయర్స్ తోటి, అండ్ అబ్జర్వ్స్ ఆల్ ఫెయిల్యూర్స్. అపజయాన్ని మాత్రం అతను ఒక్కడే తీసుకుంటాడు. అదే ఒక గుడ్ లీడర్ యొక్క క్వాలిటీ, ట్రూ లీడర్ యొక్క క్వాలిటీ. దీన్ని నిజ జీవితంలో చేసి చూపించినటువంటి వ్యక్తుల్లో మనం ఈ మనకి తెలిసిన వ్యక్తుల్లో మనం చెప్పుకోవాల్సిన గొప్ప వ్యక్తుల్లో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. సో ఈజ్ ఎ గ్రేట్ సైంటిస్ట్, రెనౌడ్ సైంటిస్ట్ అండ్ ఆల్సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది యాక్చువల్గా నిజంగా జరిగిన సంఘటనే. ఆయన ద వింగ్స్ ఆఫ్ ఫైర్ అని చెప్పి ఆయన బయోగ్రఫీ, ఆటోబయోగ్రఫీ. సో ఆటోబయోగ్రఫీలో రాసినటువంటి ఒక ఉదంతాన్ని మీకు నేను చెప్తున్నాను. దానిలో ఏం చెప్తున్నాడంటే, అక్కడ ఆయన ఒకసారి ఒక రాకెట్ ఫెయిల్ అయింది. ఆయన ఇస్రోలో పనిచేస్తున్నప్పుడు ఆ రాకెట్ ఒకటి ఫెయిల్యూర్ అయింది. అంటే రాకెట్ లాంచ్ చేశారు, సో ఫెయిల్యూర్ అయింది. సో అప్పుడు ఆయన ప్రెస్ మీట్ పెడతారు. మామూలుగా జనరల్గా ఫెయిల్యూర్ అయినా సక్సెస్ అయినా అంతా అయిపోయిన తర్వాత, ఎక్స్పెరిమెంట్ అయిపోయిన తర్వాత ప్రెస్ మీట్ పెడతారు. అంటే ఈ మీడియా అందరినీ అడ్రస్ చేస్తూ మాట్లాడతారు. అంటే ఫెయిల్యూర్ అయితే ఫెయిల్యూర్ అవడానికి కారణాలు ఏంటి, సక్సెస్ అయితే ఇంకా రీజన్స్ ఏం చెప్పాల్సిన అవసరం లేదు, సక్సెస్ అంతే. సో ఫెయిల్యూర్ అయినప్పుడు ఏంటంటే రీజన్స్ చెప్తారు, ఎందుకు ఫెయిల్యూర్ అయింది ఏంటి అనేది మీడియాకి రీజన్స్ చెప్తారు. సో ఆ రీజన్స్ చెప్పడానికి అప్పుడు ఆయన ఏం చేశారంటే, ఆయన టీమ్ లీడర్, అంటే ఆ ప్రాజెక్ట్ మొత్తాన్ని, ఆ ఎక్స్పెరిమెంట్ మొత్తానికి ఈయన లీడ్ చేశారు. అప్పుడు ఆయన ఏమన్నారంటే, మిగతా వాళ్ళందరూ ఆ టీంలో ఉన్న మెంబర్స్ అందరినీ పక్కన పెట్టేసి ఈయన ఒక్కరే ఆ మీడియా మీటింగ్కి వెళ్ళారు. మిగతా వాళ్ళందరినీ వద్దన్నారు. వద్దని అబ్దుల్ కలాం గారు ఒక్కళ్ళే ఆ మీటింగ్ అటెండ్ అయ్యి, సో దీంట్లో ఏదన్నా లోపం ఉంటే నాదే ఎక్కువ, ఎందుకంటే నేనే లీడ్ చేశాను మొత్తాన్ని, టీం మొత్తాన్ని. కాబట్టి దీని ఫెయిల్యూర్లో మెజారిటీ అనేది, అంటే మెజారిటీ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ ఎక్కువ నాదే ఉంది, అంటే ఫెయిల్యూర్ అనేది జరగడానికి ఎక్కువ కారణం నేనే అని చెప్పి ఆ ప్రెస్ మీట్లో చెప్పి ఇక ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత నెక్స్ట్ టైం మళ్ళా నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ చేశారు. సో ఇట్ ఈస్ సూపర్ సక్సెస్. తర్వాత అప్పుడు ఆయన కామ్గా అంతా అయిపోయింది, లాంచింగ్ అంతా అయిపోయింది. వెళ్తారు కదా జనరల్గా లాంచింగ్ చూడటానికి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఇట్లా వెళ్తారు. వాళ్ళు ఇష్టం, వెళ్ళాలనుకుంటారు, పిలుస్తారు, ఇన్వైట్ చేస్తారు. సో వాళ్ళు కూడా వచ్చారు. నెక్స్ట్ టైం అది సక్సెస్ అయింది. సో జస్ట్ వాళ్ళిద్దరిని కలిసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానే, అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ని కలిసి సో సక్సెస్ అయిందని చెప్పేసి ఆయన వెంటనే తన వెహికల్ తీసుకుని ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఫాలోయర్స్కి చెప్పి, ప్రెస్ మీట్ మీరు అడ్రస్ చేయండి, నాకు పని ఉందని చెప్పి వెళ్ళిపోయారు. అక్కడ యాక్చువల్గా నీకు పని ఏం లేదు. అంటే ఆయన ఒక ఉద్దేశం ఏంటంటే ఇట్ ఈస్ సక్సెస్. సో అది సక్సెస్ అయిపోయింది కాబట్టి, సక్సెస్ అయింది కాబట్టి ఇంకా నా ప్రెజెన్స్ తోటి పని లేదు, ఆ సక్సెస్ మొత్తాన్ని, ఆ క్రెడిబిలిటీ మొత్తాన్ని వాళ్ళకి ఇచ్చేసి ఈయన మాత్రం వెళ్ళిపోయారనమాట. అంటే చూడండి, ద గ్రేట్ లీడర్స్, వీళ్ళే మనకి లైవ్ ఎగ్జాంపుల్స్, ట్రూ లీడర్స్ అనమాట. సో కాబట్టి లీడర్షిప్ క్వాలిటీస్ అనేది అలా ఉండాలి. అంటే మన ఫాలోయర్స్ కష్టం వచ్చినప్పుడు మనం ముందుండాలి, మన ఫాలోయర్స్కి మంచి జరిగినప్పుడు, అంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు మన అవసరం లేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఫెయిల్యూర్లో మనం తోడు ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే అవతల వాళ్ళకి మనం ధైర్యాన్ని ఇవ్వాలి, ప్రోత్సహించాలి, ఏం పర్లేదు నెక్స్ట్ టైం సక్సెస్ అవుతాం అని చెప్పి వాళ్ళని మోటివేట్ చేయాలి. అది మనకు కావాల్సినటువంటి లీడర్ కావాల్సినటువంటి క్వాలిటీస్. తర్వాత ఈ మేనేజర్ హ్యాస్ టు బి ఏ మినీ లీడర్. మేనేజర్ అనే అతను కూడా ఒక విధంగా మినీ లీడరే. హీ హ్యాస్ టు ఇన్స్పైర్ హిస్ సబార్డినేట్స్ అండ్ గెట్ వర్క్ డన్, అండ్ లీడర్ టు బి ఏ మెగా లీడర్. సో కాబట్టి మేనేజర్ని కూడా మనం ఇక్కడ మినీ లీడర్ కింద తీసుకోవచ్చు. సో హీ ఇన్స్పైర్స్ హిజ్ సబార్డినేట్స్ అండ్ గెట్ వర్క్ డన్. సో అతను తన కింద పని చేస్తున్నటువంటి వ్యక్తులను, సబార్డినేట్స్ని మోటివేట్ చేయాలి,
ఇన్స్పైర్ చేయాలి. సో ఆ విధంగా అతనికి కావాల్సినటువంటి పనిని అతను చేయించుకోగలగాలి కింద వాళ్ళతోటి. అండ్ లీడర్ టు బి ఏ మెగా లీడర్, ఎప్పుడైతే ఆ సమర్థవంతంగా తన కింద పనిచేసే వాళ్ళ చేత పని చేయించుకోగలుగుతాడో 100%, ఆటోమేటిక్గా అతను మినీ లీడర్ అలా మెగా లీడర్ అవుతాడు. మెగా లీడర్ అంటే అదర్వైజ్ ఈ డస్ నాట్ అండర్స్టాండ్ ద గ్రౌండ్ రియాలిటీస్ ఆఫ్ ఫంక్షనింగ్. అంటే మిగతాని పక్కన పెడితే, అంటే అదర్వైజ్ ఈ డస్ నాట్ అండర్స్టాండ్ ద గ్రౌండ్ రియాలిటీస్, అంటే వాస్తవ పరిస్థితులు ఏంటనేది మనం వాటిని పరిగణలోకి తీసుకోకుండా మాట్లాడితే, సో దెన్ హీ విల్ బికమ్ ఏ మెగా లీడర్, దట్ మీన్స్ గుడ్ లీడర్. దెన్ లీడర్షిప్ స్టైల్స్. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీడర్షిప్ స్టైల్స్. సో లీడర్షిప్ స్టైల్స్ అంటే లీడర్ అనే వాళ్ళది ఒక్కోళ్ళది ఒక్కో రకంగా ఉంటుంది అప్రోచ్ అనేది. సో రకరకాలుగా ఉంటాయి. సో వాటిని మనం ఇప్పుడు చూద్దాం. లీడర్ హ్యాస్ టు ఎన్ష్యూర్ దట్ పీపుల్ అండర్ హిస్ గైడెన్స్ ఆర్ కంఫర్టబుల్ అండ్ దేర్ గుడ్ వర్క్ ఈజ్ రికగ్నైజ్డ్. లీడర్ అనే అతను తన కింద పనిచేసే వాళ్ళకి మంచి గైడెన్స్ ఇవ్వాలి. ఆర్ కంఫర్టబుల్ అండ్ దేర్ గుడ్ వర్క్ ఈజ్ రికగ్నైజ్డ్. అదేవిధంగా ఎవరైతే బాగా పనిచేస్తున్నారో వాళ్ళని రికగ్నైజ్ చేయాలి, అది ఇంపార్టెంట్. అది ఎవరైతే ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారో వాళ్ళని గుర్తించడం అనేది కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే పనిచేస్తున్న వాడిని కూడా మనం గుర్తించలేకపోతే వాడు డిమోటివేట్ అవుతాడు. ఎందుకని, నేను ఎంత కష్టపడినా నాకు తగిన గుర్తింపు లభించటం లేదు, నా శ్రమని నా కష్టాన్ని ఎవరు గుర్తించటం లేదు అని డిమోటివేట్ అవుతారు. కాబట్టి మనం ఆ ఛాన్స్ ఇవ్వకూడదు. సో పని చేస్తున్న వాళ్ళని ఇంకా బాగా ఎంకరేజ్ చేయాలి, పని చేయని వాళ్ళని కూడా పని చేయండి అని చెప్పి ఎంకరేజ్ చేయాలి. సో మోటివేట్ చేయటం ఎప్పటికప్పుడు. సో పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి లీడర్ అని. అతనికి ముందు పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. సో అతనికి పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే తన కింద వాళ్ళకి కూడా పాజిటివ్ ఉంచగలుగుతాడు. సో లీడర్కే నెగిటివ్ థాట్స్ ఉంటే కింద పని చేసేవాళ్ళు కూడా అలాగే ఉంటారు. సో ఏ గుడ్ లీడర్ హ్యాస్ టు అడాప్ట్ సచ్ ఎ స్టైల్ ఆఫ్ వర్కింగ్ దట్ టేక్స్ కేర్ ఆఫ్ పీపుల్ అరౌండ్ హిమ్. కాబట్టి లీడర్ అనే అతను మేజర్గా అడాప్ట్ చేసుకోవాల్సిన విషయాల్లో స్టైల్ ఆఫ్ వర్కింగ్ దట్ టేక్స్ కేర్ ఆఫ్ పీపుల్ అరౌండ్ హిమ్. తన చుట్టూతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా హ్యాపీగా ఉంచడం, వాళ్ళ పట్ల జాగ్రత్త తీసుకోవడం, వాళ్ళందరి యొక్క సంరక్షణని ఇతను చూసుకోవడం అనేది ఒక మంచి లీడర్ యొక్క లక్షణం. అదే కదా లీడర్ అనే అతను తన ఫాలోయర్స్ని ప్రొటెక్ట్ చేసుకోగలగాలి. వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే తను ముందుండాలి. వాళ్ళ కష్టాలని వాళ్ళు ఏ విధంగా అధిగమించాలో వాళ్ళని ట్రైనప్ చేయాలి. సో ఇదంతా కూడా ఒక మంచి లీడర్కి ఉండాల్సినటువంటి క్వాలిటీస్. దేర్ ఆర్ ఆల్సో సమ్ లీడర్ హు డు నాట్ కేర్ ఆఫ్ ఫర్ పీపుల్ అండ్ హూ కేర్ మోర్ ఫర్ ద టాస్క్ కంప్లీషన్. కొంతమంది లీడర్స్ ఎలా ఉంటారంటే వాళ్ళు ఎంప్లాయీస్ గురించి ఏం పట్టించుకోరు, తన కింద వాళ్ళ గురించి ఏమీ పట్టించుకోరు, కానీ వాళ్ళు టాస్క్ కంప్లీషన్ అనే దాని మీద మాత్రమే ఫోకస్ చేస్తారు. మనకు వర్క్ అవుతుందా లేదా అన్నది మాత్రమే చూసుకుంటాడు కానివ్వండి, మిగతా వాటి మీద ఏది కూడా అతను ఫోకస్ చేయడు. సో అదొక స్టైలు, ఇదొక స్టైలు. ఇలా వాళ్ళ యొక్క సైకలాజికల్ ఫీలింగ్స్ని బేస్ చేసుకుని లీడర్షిప్ స్టైల్స్ అనే వాటిని మనం డివైడ్ చేసుకోవడం జరిగింది. దానిలో టైప్స్లో ఫస్ట్ వన్ autocratic leadership. సో autocratic leadership is nothing but like and dictatorship. అంటే వెరీ డాగ్మాటిక్. సో అంటే అతను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాడు, ఏదైనా కూడా ఖచ్చితంగా పని చేయాల్సిందే. దెర్ ఈజ్ నో ఎస్కేపిజం, ఎక్కడ కూడా ఎస్కేపిజం అనేది ఉండదు. అతను చెప్పిన పని అందరూ చేయాల్సిందే, ఒకవేళ చేయకపోతే మాత్రం దాని మీద అతను చాలా సీరియస్గా రియాక్ట్ అవుతాడు. సో దాన్ని మనం autocratic leadership అంటాం. సో హియర్ లీడర్ కమాండ్ ద ఫాలోయర్స్ అండ్ ఎక్స్పెక్ట్స్ కంప్లైన్స్ ఫ్రమ్ దెమ్ ఫర్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్. లీడర్స్ ఆర్ మోర్ డాగ్మాటిక్ అండ్ పాజిటివ్. వీళ్ళు నెగిటివ్గా ఏముండరు, నెగిటివ్ మైండెడ్ కాదండి, పాజిటివ్ మైండెడే. కానీ అతని యొక్క కమాండ్ని, అతను ఇచ్చినటువంటి ఆదేశాన్ని లేదా అతను ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ని ఫాలోయర్స్ అందరూ కూడా ఖచ్చితంగా ఫాలో అవ్వాలనుకుంటాడు. ఒకవేళ అతను ఫాలో అవ్వకపోతే కనుక కింద వాళ్ళు he will be very serious. అది ఇంపార్టెంట్. దే లీడ్ బై హిస్ ఎబిలిటీ టు విత్హోల్డ్ ఆర్ గివ్ రివార్డ్స్ ఆర్ పనిష్మెంట్స్. అంటే చేసిన వాళ్ళకి, బాగా పనిచేసిన వాళ్ళకి రివార్డ్స్ ఇస్తాడు, పని చేయని వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఇస్తాడు, రెండూ ఉంటాయి. హియర్
నో సజెషన్స్ ఫ్రమ్ ద ఫాలోయర్స్ ఆర్ ఎంటర్టైన్డ్ అండ్ ఆల్మోస్ట్ టు డౌన్ అప్రోచ్ ఈజ్ సేమ్. ఇక్కడ ఎంప్లాయీస్ నుంచో లేదంటే తన యొక్క ఫాలోయర్స్ నుంచో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎటువంటి సజెషన్స్ తీసుకోడు. అండ్ ఆల్మోస్ట్ టు డౌన్ అప్రోచ్ ఈజ్ సేమ్ అంటే టాప్ టు బాటమ్, అంటే నేను పై అధికారిని, నా కింద ఉన్నవాళ్ళు చిన్నవాళ్ళు అని చెప్పి చిన్న చూపు అనేది చూస్తూ ఉంటాడు. అంటే ఎప్పుడు కూడా ఈ టూ డౌన్ అప్రోచ్ అనేది ఎక్కువగా ఉంటుంది. దే డైరెక్ట్ అదర్స్, దే డు నాట్ అలో ఎనీ పార్టిసిపేషన్. దీంట్లో మెయిన్ వేరే వాళ్ళని తను డైరెక్ట్ చేయటమే కానివ్వండి, ఎట్టి పరిస్థితులను కూడా దే డు నాట్ అలో ఎనీ పార్టిసిపేషన్. సో ఎవరి యొక్క పార్టిసిపేషన్ని వీళ్ళు అలో చేయరు, అంటే ఎవరి యొక్క ఇన్వాల్వ్మెంట్ని వీళ్ళు ఒప్పుకోరు. వన్ అండ్ ఓన్లీ పర్సన్, ఓన్లీ హీ టేక్స్ ద డెసిషన్ అండ్ హీ ఇంప్లిమెంట్ ఎనీథింగ్, అదే ఇన్స్ట్రక్షన్స్. తర్వాత డెమోక్రాటిక్ లీడర్షిప్. సో డెమోక్రాటిక్ లీడర్షిప్ ఈజ్ లైక్ యాజ్ అ డెమోక్రసీ, అంటే ప్రజాస్వామ్యం, అంటే మనకి మామూలుగా ఎలా అవుతుంటాం అలా అనమాట, లిబరల్గా ఉంటుంది. హియర్ లీడర్స్ కన్సల్ట్ సబార్డినేట్స్ అండ్ ఇన్వాల్వ్ దెమ్ ఇన్ డెసిషన్ మేకింగ్. సో ఇక్కడ లీడర్స్ అనేవాళ్ళు తన కింద పనిచేసే వాళ్ళు కూడా డెసిషన్ మేకింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ చేస్తారు సబార్డినేట్స్ని. అంటే డెసిషన్ ఏదైనా తీసుకునేటప్పుడు ఆ డెసిషన్లో మనం ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి, సో ఇలా ఈ ఈ డెసిషన్ తీసుకుంటే ఏంటి, ఈ డెసిషన్ తీసుకుంటే వచ్చే ఇబ్బంది ఏంటి అనేది సబార్డినేట్స్ తోటి కన్సల్ట్ అవుతారు. వాళ్ళ యొక్క ఒపీనియన్ తీసుకుంటారు, తీసుకుని అందరి యొక్క ఒపీనియన్స్ను ఒక చాట పెట్టుకుని సో ఫైనల్గా వీటిలో ఏది బెస్ట్ అనేది త్రూ డిస్కషన్ దాన్ని డిస్కస్ చేస్తూ దాని మీద ఒక డెసిషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. తర్వాత దే ఎంకరేజ్ డిస్కషన్ విత్ ద గ్రూప్ లీడర్స్ బిలీవ్స్ ఇన్ 2-way కమ్యూనికేషన్. సో వీళ్ళు కమ్యూనికేషన్ అంటే పైన వాళ్ళు కింద వాళ్ళు డిస్కషన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. విత్ ద గ్రూప్ లీడర్స్ బిలీవ్స్ ఇన్ 2-way కమ్యూనికేషన్. ఇక్కడ గ్రూప్ లీడర్స్ అనేవాళ్ళు దేన్ని ఎక్కువగా నమ్ముతారంటే 2-way కమ్యూనికేషన్, అంటే మనం చెప్పింది ఒకటే కాదు వాళ్ళు చెప్పేది కూడా వినాలనే ఉద్దేశంలో ఉంటారు. దే లిజన్ టు ఫాలోయర్స్, ట్రై టు ఫెసిలిటేట్ ద డెసిషన్ మేకింగ్. ఓకే, సో దీంట్లో ఏం చెప్తున్నాడు, విత్ ద దే లిజన్ టు ఫాలోయర్స్, ఫాలోయర్స్ చెప్పింది కూడా వింటారు. ట్రై టు ఫెసిలిటేట్ ద డెసిషన్ మేకింగ్, వాళ్ళకు కూడా డెసిషన్ మేకింగ్లో వాళ్ళకు కూడా ఇన్వాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ డెమోక్రటిక్ లీడర్షిప్. నెక్స్ట్ థర్డ్ వన్, ఫ్రీ రైన్ లీడర్షిప్. సో ఫ్రీ రైన్ లీడర్షిప్లో ఏం చెప్తున్నాడంటే ఫ్రీ రైన్ లీడర్స్ ఎక్సర్సైజెస్ లిటిల్ అథారిటీ అండ్ గివ్ మ్యాక్సిమం ఫ్రీడమ్ టు సబార్డినేట్స్. సో దీంట్లో ఫ్రీ రైన్ లీడర్స్లో మనకి ఇక్కడ దెర్ ఈజ్ ఎ లిటిల్ బిట్ అథారిటీ అండ్ గివ్ మ్యాక్సిమం ఫ్రీడమ్ టు సబార్డినేట్స్. దీంట్లో సబార్డినేట్స్కి మ్యాక్సిమం ఫ్రీడమ్ అనేది ఇచ్చేస్తారు. ఇతను కేవలం అధికారం అనేది చాలా తక్కువ స్థాయిలో ఇతను చూపిస్తాడు. ఎక్కడ కూడా తన అధికారాన్ని ఉపయోగించడం ఎక్కువగా వైల్ మేకింగ్ డెసిషన్స్ తీసుకోవడంలో. ఇట్ ఈస్ ఎ బాటమ్ అప్ అప్రోచ్, అంటే కింద నుంచి పైకి అనమాట. అంటే కింద వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల కింద వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్తూ ఉంటారు. సో వాళ్ళకి ఎక్కువ అథారిటీ అనేది ఉంటుంది. సో అంటే పై వాళ్ళకన్నా ఎక్కువని కాదు, వాళ్ళకు ఉండే అథారిటీస్ వాళ్ళకు ఉంటాయి. సో కాబట్టి హీ హాజ్ లెస్ అథారిటీ, అంటే అతనికి చాలా తక్కువ అథారిటీ ఉంటుంది కాబట్టి ఇక్కడ బాటమ్ అప్ అప్రోచ్ అన్నాం దీన్ని. సో సజెషన్స్ ఫ్రమ్ ద ఫాలోయర్స్ ఆర్ ఎంకరేజ్ అండ్ రివార్డెడ్. సో సబార్డినేట్స్ వాళ్ళ యొక్క ఆలోచనల్ని తీసుకోవడానికి మనం రెడీగా ఉంటాం. అదేవిధంగా వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. సో అదేవిధంగా రివార్డ్స్ అనేది కూడా ఇస్తాం. దే గివ్ హై డిగ్రీ ఆఫ్ ఇండిపెండెన్స్ సబార్డినేట్స్ ఇన్ దేర్ ఆపరేషన్స్. అదేవిధంగా సబార్డినేట్స్కి వాళ్ళు చేసే పనుల్లో వాళ్ళకి 100% ఇండిపెండెన్స్ అనేది ఇచ్చేస్తాం. సో ఎక్కడా కూడా ఇబ్బంది అనేది ఉండదు. దెర్ ఈజ్ నో రిస్ట్రిక్షన్ ఎట్ ఆల్. సో దట్ ఈస్ ఫ్రీ రైన్ లీడర్షిప్. తర్వాత నెక్స్ట్ టాపిక్. సో దట్ దీస్ ఆర్ ద 3 major categories in leadership. Next topic is social responsibility. So this is also very, very important. సో జనరల్గా ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటంటే సామాజిక బాధ్యత. అంటే ప్రతి బిజినెస్ ఆర్గనైజేషన్ కూడా వాళ్ళు ఎలా లాభాలను సంపాదించుకోవాలి, వాళ్ళు ఏ విధంగా డెవలప్ అవ్వాలి, ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ని ఏ విధంగా గెయిన్ చేయాలి అనే దాని మీద మాత్రం వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేయటం అనేది జరుగుతూ ఉంది. అది మనందరికీ తెలుసు. ప్రతి వ్యాపారం కూడా లాభాపేక్షతోటే చేస్తారు, అంతే కదా. సో బిజినెస్ చేస్తున్నాం అంటే అల్టిమేట్గా ప్రతి బిజినెస్ యొక్క గోల్ ఏంటంటే
హౌ టు గెట్ ద గుడ్ ప్రాఫిట్స్ అండ్ హౌ టు గెట్ ద మోర్ ప్రాఫిట్స్. అదే మెయిన్ రీజన్, అదే మెయిన్ మోటివేషన్, అదే మెయిన్ గోల్ కూడా. సో కాబట్టి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఈ లాభాలు ఏ విధంగా వస్తున్నాయి వాళ్ళకి? సో వాళ్ళు వ్యాపారాన్ని ఎవరితో చేస్తున్నారు? పీపుల్, కస్టమర్స్ అంటే పీపుల్, సమాజంలో ఉన్న వాళ్ళే కదా, సొసైటీలో నుంచే కదా కస్టమర్స్ వస్తుంది. కాబట్టి వీళ్ళు కూడా సొసైటీ పట్ల బాధ్యత అనేది ఉండాలి. అంటే మనం తయారు చేసిన ప్రోడక్ట్స్ మన కస్టమర్స్ కొంటున్నారు, ఆ కస్టమర్స్ కొనడం వల్ల మనకి వ్యాపారం అనేది జరుగుతుంది, తద్వారా మనం లాభాలను పొందగలుగుతున్నాం. కాబట్టి హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ ఆన్ ద సొసైటీ అనేది ఇక్కడ చెప్తా ఉన్నాడు. కాబట్టి ఎవ్రీ బిజినెస్ ఆర్గనైజేషన్ టేక్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇస్ దర్ రెస్పాన్సిబిలిటీ. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. Social responsibility refers to the process which includes several activities from providing safe products and services to giving a portion of the company's profits to welfare organizations. సో కాబట్టి కంపెనీ, ఏ బిజినెస్ ఆర్గనైజేషన్ అయినా అంటే ఏ కంపెనీ అయినా కూడా తను తయారు చేసే ప్రొడక్ట్స్ పట్ల ఎవరికి ఎటువంటి హాని, ప్రొడక్ట్స్ వల్ల ఎవరికి ఎటువంటి హాని జరగకూడదు. అదేవిధంగా తను ఇచ్చే సర్వీసెస్ వల్ల కూడా ఎవరికి ఎటువంటి నష్టం వాటిల్లకూడదు. అదేవిధంగా వాళ్ళకు వచ్చినటువంటి దాంట్లో నుంచి, కంపెనీకి వచ్చినటువంటి ప్రాఫిట్స్లో నుంచి ఎంతో కొంత భాగాన్ని వెల్ఫేర్ ఆర్గనైజేషన్స్కి డొనేట్ చేయాలి. అంటే రెడ్ క్రాస్ అనో, బ్లూ క్రాస్ అనో, ఇట్లాంటి సేవా సంస్థలు ఉంటాయి, చారిటబుల్ ట్రస్ట్ ఉంటాయి. సో ఇలాంటి వాటికి విరాళాలు ఇస్తూ ఉండాలి, కాంట్రిబ్యూట్ చేస్తూ ఉండాలి. దెన్ రెస్పాన్సిబిలిటీ టువార్డ్స్ షేర్ హోల్డర్స్. సో వీళ్ళందరూ కంపెనీని నమ్ముకున్న వాళ్ళు, వీళ్ళనే స్టేక్ హోల్డర్స్ అంటారు, నాట్ ఏ షేర్ హోల్డర్, స్టేక్ హోల్డర్. స్టేక్ హోల్డర్స్ వేరు, షేర్ హోల్డర్స్ వేరు. షేర్ హోల్డర్స్ అంటే కంపెనీలో వాటాలు ఉన్నవాళ్ళు, అదే స్టేక్ హోల్డర్ అంటే కంపెనీని నమ్ముకుని ఉన్నవాళ్ళు. అర్థమైందా? స్టేక్ హోల్డర్కి షేర్ హోల్డర్కి డిఫరెన్స్ అది. సో రెస్పాన్సిబిలిటీ టువార్డ్స్ షేర్ హోల్డర్స్, మొట్టమొదటి బాధ్యతగా మనం షేర్ హోల్డర్స్ పట్ల బాధ్యత ఉండాలని చెబుతున్నాం. ద బిజినెస్ ఎంటర్ప్రైజ్ హ్యాస్ ద రెస్పాన్సిబిలిటీ టు ప్రొవైడ్ ఫెయిర్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ టు ద షేర్ హోల్డర్స్. సో ప్రతి బిజినెస్ ఎంటర్ప్రైజ్ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే టు ప్రొవైడ్ ఫెయిర్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ టు ద షేర్ హోల్డర్స్. సో వాళ్ళకు వచ్చినటువంటి లాభాల్లో షేర్ హోల్డర్స్కి ఎంత అయితే ఇవ్వాలో అంత అమౌంట్ ఇవ్వడం అనేది ప్రతి బిజినెస్ ఆర్గనైజేషన్ యొక్క బాధ్యత. అంతేగాని మోసం చేయకూడదు. యాక్చువల్గా షేర్ హోల్డర్కి ఎంత అయితే ఇవ్వాల్సి ఉందో అంత అమౌంట్ని వాళ్ళకి రిటర్న్ చేయాలి, మోసం చేయకూడదు. ద ఫర్మ్ మస్ట్ ప్రొవైడ్ దెమ్ రెగ్యులర్, యాక్యురేట్ అండ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ about the working of enterprise in order to fulfill and encourage their interest in the affairs of the company. అదేవిధంగా కంపెనీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని షేర్ హోల్డర్స్కి తెలియజేయాల్సినటువంటి బాధ్యత కూడా బిజినెస్ ఆర్గనైజేషన్ మీద ఉంటుంది. దట్ ఈజ్ ఆల్సో అనదర్ థింగ్. అండ్ రెస్పాన్సిబిలిటీ టువార్డ్స్ కన్జ్యూమర్స్, ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. సో కస్టమర్స్ అనేవాళ్ళు లేకపోతే బిజినెస్ లేదు. కన్జ్యూమర్ ఈజ్ ద గాడ్, కస్టమరే మనకి దేవుడు అన్ని. కాబట్టి రెస్పాన్సిబిలిటీ టువార్డ్ ద కన్జ్యూమర్స్ ఆర్ కస్టమర్స్. ద మేనేజ్మెంట్ హ్యాస్ టు ప్రొవైడ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ టు ద కస్టమర్స్ ఎట్ రీజనబుల్ ప్రైసెస్. సో ప్రతి మేనేజ్మెంట్ కూడా తన యొక్క కస్టమర్కి మంచి క్వాలిటీ ప్రోడక్ట్స్ని, సర్వీసెస్ని తక్కువ ప్రైజ్లో, రీజనబుల్ ప్రైజెస్లో అందించాలి. ఇఫ్ షుడ్ కన్సిడర్ కస్టమర్ సజెషన్స్ అండ్ ఆల్సో ప్లాన్ ఇట్ సర్వీసెస్ మోర్ ఎఫెక్టివ్లీ త్రూ కన్జ్యూమర్ సాటిస్ఫాక్షన్ సర్వే. అదేవిధంగా కన్జ్యూమర్ యొక్క సజెషన్స్ని తీసుకుంటూ ఉండాలి. అంటే మన ప్రోడక్ట్ పట్ల కస్టమర్ యొక్క ఫీడ్బ్యాక్ ఏంటి, అతని యొక్క సలహాలు ఏంటి, అతను ఏం కోరుకుంటున్నాడు, మనం ఇస్తున్న దానికన్నా ఇంకేమన్నా అతను ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడా. సో అలాంటివి ఏదైనా ఉంటే కనుక మనం వాటన్నింటిని కూడా ఫిల్ చేసి దాని మీద కస్టమర్ సాటిస్ఫాక్షన్ సర్వే, అంటే మన ప్రోడక్ట్ పట్ల కస్టమర్ యొక్క సంతృప్తి ఏ స్థాయిలో ఉన్నది అనే దాన్ని మనం సర్వే ద్వారా తెలుసుకోవాలి. దాన్ని బట్టి మనం ఫర్దర్గా ఇంకా ఏం ఇంప్రూవ్మెంట్స్ చేయాలనేది మనం ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుని ఆ ఇంప్రూవ్మెంట్స్ని చేస్తూ ఉండాలి. అప్డేషన్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. తర్వాత రెస్పాన్సిబిలిటీ టువార్డ్స్ ఎంప్లాయీస్ పట్ల కూడా మా ఆర్గనైజేషన్కి బాధ్యత అనేది ఖచ్చితంగా ఉంటుంది. బికాస్ ఎంప్లాయీస్ సంస్థను నమ్ముకుని పనిచేస్తున్న వాళ్ళు కాబట్టి ఇక్కడ సంస్థని ఎంప్లాయీస్ నమ్మాలి, అదేవిధంగా ఎంప్లాయీస్ కూడా సంస్థని అదేవిధంగా నమ్మగలగాలి, లేకపోతే సక్సెస్ అవ్వలేము. కాబట్టి ఎంప్లాయీస్ పట్ల బాధ్యత అనేది ఉండాలి. గుడ్ వర్కింగ్ కండిషన్స్ మోటివేట్ వర్కర్స్ టు కాంట్రిబ్యూట్ దేర్ బెస్ట్
It is their responsibility of the management to recognize their unions and respect their right to associate with a union of their choices. సో మంచి కండిషన్స్ ఉండాలి, వర్కింగ్ కండిషన్స్ ఉండాలి ఆర్గనైజేషన్స్లో. దాంతోపాటు మోటివేటింగ్ వర్కర్స్, ప్రతి ఒక్కరిని కూడా మోటివేట్ చేయాలి. టు కంట్రిబ్యూట్ దేర్ బెస్ట్, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ. సో అది ఒక బాధ్యతగా తీసుకోవాలి మేనేజ్మెంట్కి సంబంధించి. అండ్ రికగ్నైజ్ దేర్ యూనియన్స్ అండ్ రెస్పెక్ట్ దేర్ రైట్స్. అదేవిధంగా వాళ్ళ యొక్క యూనియన్స్ని, ఎంప్లాయీస్ యొక్క యూనియన్స్ని ఐడెంటిఫై చేయాలి. వాళ్ళ యొక్క రైట్స్ని కూడా మనం గౌరవించాలి, వాళ్ళకు ఉన్నటువంటి హక్కులు మనం గౌరవించాలి. అదేవిధంగా టు అసోసియేట్ విత్ ఏ యూనియన్ ఆఫ్ దేర్ చాయిసెస్. అదేవిధంగా ఎవరెవరు ఏ యూనియన్లో ఉండాలనుకుంటున్నారో అది ఎంప్లాయీ యొక్క చాయిస్, ఎవరిని కూడా మనం బలవంత పెట్టాల్సిన అవసరం లేదు. తర్వాత రెస్పాన్సిబిలిటీ టువార్డ్స్ క్రెడిటార్స్. సో క్రెడిటార్స్ సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీ చూస్తే, అంటే సో కంపెనీ నమ్మి అప్పులు ఇచ్చిన వాళ్ళు వీళ్ళు, అదే కంపెనీని నమ్మి అప్పులు ఇచ్చిన వాళ్ళు క్రెడిటార్స్, అంటే రుణదాతలు వీళ్ళు మనకి. సో రెస్పాన్సిబిలిటీ టువార్డ్స్ క్రెడిటార్స్. సో ద బిజినెస్ హ్యాస్ టు రీపే ద లోన్స్ ఇట్ హ్యాస్ టేకెన్ ఫ్రమ్ ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ యాజ్ పర్ ద రీపేమెంట్ షెడ్యూల్. సో మనం లోన్ తీసుకున్నప్పుడు దానికి రీపేమెంట్ డేట్ అనేది ముందుగానే చెప్తారు. ఆ రీపేమెంట్ డేట్ లోపల మనం ఎవరి దగ్గర నుంచి తప్పు తీసుకున్నామో, అది బ్యాంకు కావచ్చు, లేదంటే ఇంకోళ్ళు కావచ్చు, వేరే కంపెనీలు కావచ్చు, వాళ్ళకి ప్రాపర్ పేమెంట్ అనేది టైం టు టైం జరిగిపోవాలి, రీపేమెంట్ షెడ్యూల్ అనేది. తర్వాత అండ్ ఆల్సో ఇట్ షుడ్ ఇన్ఫార్మ్ ద క్రెడిటార్స్. అదే విషయాన్ని మనం రీపేమెంట్ షెడ్యూల్ అనేదాన్ని మనం క్రెడిటార్స్ కూడా మనం ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉండాలి. అండ్ డెవలప్మెంట్స్ ఇన్ ద కంపెనీ ఫామ్ టైం టు టైం. తర్వాత రెస్పాన్సిబిలిటీస్ టువార్డ్స్ గవర్నమెంట్. సో గవర్నమెంట్కి సంబంధించి కూడా, గవర్నమెంట్ పట్ల కూడా మనకు బాధ్యత అనేది ఉంటుంది, ప్రభుత్వానికి కూడా మనం బాధ్యులమే. సో వాళ్ళ వల్లే కదా మనం బిజినెస్ చేసుకుంటుంది, వాళ్ళే కదా మనకి లైసెన్స్ ఇచ్చింది. సో తర్వాత రెస్పాన్సిబిలిటీ టువార్డ్స్ గవర్నమెంట్లో, ద బిజినెస్ ఫర్మ్ హ్యాస్ టు పే ఇట్స్ taxes to and be fair in its endeavors. సో ప్రతి బిజినెస్ ఆర్గనైజేషన్ కూడా తను పే చేయాల్సిన ట్యాక్సెస్ని సకాలంలో పే చేయాలి. ఇట్ షుడ్ ఆల్సో సపోర్ట్ ద గవర్నమెంట్ ఇన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్. అదేవిధంగా కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అంటే కొంతమంది యొక్క సమూహానికి, ప్రజల యొక్క సమూహానికి, ఒక కమ్యూనిటీకి ఉపయోగపడేటువంటి యాక్టివిటీస్ ఏమైనా ఉన్నా కూడా అటువంటి ప్రాజెక్ట్స్లో గవర్నమెంట్తో పాటు వీళ్ళు కూడా ఫండింగ్ అనేది ఇవ్వచ్చు. సో సపోర్ట్ చేయాలి. సో అది ప్రభుత్వానికి మనం ఇచ్చేటటువంటి సపోర్ట్ అనమాట. బికాజ్ ప్రభుత్వం ద్వారా మనం చాలా లబ్ధి పొందుతున్నాం కాబట్టి ప్రభుత్వానికి కూడా మనం కొంత బాధ్యత ఉంటుంది కాబట్టి, సో మనం చేయాల్సిన వాటిని మనం పర్ఫెక్ట్గా చేయాలి. మనం ట్యాక్స్ పే చేయాలి, ట్యాక్స్ పే చేయటం అన్నీ సక్రమంగా చేయాలి. సో దిస్ ఈజ్ కమ్స్ అండర్ రెస్పాన్సిబిలిటీ టువార్డ్స్ గవర్నమెంట్. తర్వాత నెక్స్ట్ థింగ్ ఈజ్ రెస్పాన్సిబిలిటీ టువార్డ్స్ కాంపిటీటర్స్. సో మనం ఎట్టి పరిస్థితుల్లోనూ మన కాంపిటీటర్స్ మనం శత్రువులాగా చూడకూడదు. మన కాంపిటీటర్స్ను కూడా మనం పాజిటివ్గానే తీసుకుని చూడాల్సి ఉంటుంది, పాజిటివ్గానే వాళ్ళని ట్రీట్ చేయాలి. సో మన శత్రువులు కాదు, మన 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 పోటీదారు అంటే మన శత్రువు కాదు, ఈజ్ ఓన్లీ కాంపిటీటర్. సో అంటే ద బిజినెస్ ఫర్మ్ షుడ్ ఆల్వేస్ మెయింటైన్ ద హైయెస్ట్ ఎథికల్ స్టాండర్డ్స్ అండ్ మెయింటైన్ కార్డియల్ రిలేషన్స్ విత్ ఈచ్ ఆఫ్ ద కాంపిటీటర్స్. సో ప్రతి బిజినెస్ ఆర్గనైజేషన్ కూడా తన కాంపిటీటర్ తోటి మంచి సంబంధాలు కలిగి ఉండాలి. అదేవిధంగా హైయెస్ట్ ఎథికల్ స్టాండర్డ్స్ని మెయింటైన్ చేయాలి. సో విచ్ ఈజ్ ఏ క్రిటికల్ అండ్ సెన్సిటివ్ సెగ్మెంట్. ఇదే మనకి మెయిన్ క్రిటికల్ ఏరియా. సో దీనిలో ఏం చెప్తున్నానంటే కాంపిటీటర్ని మనం ఎప్పుడు కూడా మన శత్రువుగా భావించకూడదు. వాళ్ళు కూడా మనలాగే వ్యాపారం చేసుకుంటున్నారు, నువ్వు కూడా వ్యాపారం చేసుకున్నావు, నీ వ్యాపారం ఇది, అతని వ్యాపారం అతనిది. అంతేగాని ఎదుటి వ్యక్తిని, బిజినెస్ మనం ఏదో విధంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో కనుక మిస్ప్రాపగాండా చేసి సో తప్పుగా ప్రచారం చేయటం అనేది పెద్ద నేరం. కాబట్టి పోటీలో నువ్వు ముందుండాలి అంటే, పోటీని ఎదుర్కోవాలంటే అవతల వ్యక్తి కన్నా నువ్వు మంచి క్వాలిటీ, మంచి క్వాంటిటీ, మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చెయ్యి. సో అప్పుడు నీకు ప్రాబ్లం ఉండదు. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే వాళ్ళకన్నా మంచి స్టాండర్డ్స్, వాళ్ళ మీద కన్నా మంచి సర్వీసు, మంచి క్వాలిటీ ఇస్తే ఆటోమేటిక్గా రీజనబుల్ ప్రైస్ ఆఫర్ చేస్తే ఆటోమేటిక్గా నీ వైపుకే వస్తారు. ఎక్కడైతే క్వాలిటీ ఉందో అక్కడికి ఆటోమేటిక్గా వస్తారు కదండి, మనం ఏం సపరేట్గా చేయాల్సిన పని లేదు. అదైనా గుర్తుపెట్టుకోండి, వెన్ ఆర్ మెయింటైనింగ్ గుడ్ క్వాలిటీ
and good services, you provide good services or better services to the customer, then automatically your product sale is very very good in the market. సో నువ్వు సపరేట్గా దానికోసం కష్టపడాల్సిన పని లేదు. కాబట్టి కాంపిటీషన్ ఉండాల్సిందే. పోటీ అనేది ఉంటేనే నీకు మంచిది, వేరే వాళ్ళకి కూడా మంచిది. పోటీ అనేది ఖచ్చితంగా ఉండాలి. తర్వాత రెస్పాన్సిబిలిటీ టువార్డ్స్ పబ్లిక్. సో పబ్లిక్ యొక్క రెస్పాన్సిబిలిటీ కనుక తీసుకుంటే పబ్లిక్ పట్ల బాధ్యత, పబ్లిక్ పట్ల సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏ విధంగా ఉండాలి ఆర్గనైజేషన్ సంబంధించి అంటే, సో పబ్లిక్ పట్ల కూడా బాధ్యత ఉంటుంది. బిజినెస్ యూనిట్స్ హ్యావ్ ట్రెమెండస్ రెస్పాన్సిబిలిటీ టువార్డ్స్ ద జనరల్ పబ్లిక్ టు సపోర్ట్ ద కాజ్ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్మెంట్. సో ప్రతి బిజినెస్ యూనిట్ కూడా ప్రతి ఒక్కళ్ళకు కూడా ట్రెమెండస్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది టువార్డ్స్ జనరల్ పబ్లిక్ టు సపోర్ట్ ద కాజ్ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్మెంట్. దీని ద్వారా మనం కమ్యూనిటీ డెవలప్మెంట్ కూడా చేసుకోవచ్చు. దెన్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ మెయింటైనింగ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్స్ ఎక్స్క్లూజివ్ టు మెయింటైన్ గుడ్ రిలేషన్స్ విత్ ద కమ్యూనిటీ. చాలా కంపెనీలు సపరేట్గా ఒక పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ అనేదాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసి, పిఆర్ఓ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, దానికి ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి వాళ్ళకి కంటిన్యూటీ అదేవిధంగా ఇవన్నీ కూడా ఉండే విధంగా చూడటం. సో వాళ్ళకి కావాల్సినటువంటి రిలేషన్స్ అంటే మనం ఏదైతే రిలేషన్స్ మెయింటైన్ చేయాల్సి ఉన్నాయో వాటన్నిటిని ఎవరికి వాళ్ళు సక్రమంగా నిర్వర్తించేటట్టు చూడటం. సో ఇదంతా కూడా మనం ఈ టువార్డ్స్ రిస్ట్రిక్షన్ టువార్డ్స్ రెస్పాన్సిబిలిటీ టువార్డ్స్ పబ్లిక్ అనమాట. అర్థమైందా? అంటే వీళ్ళందరి పట్ల కూడా ఆర్గనైజేషన్కి బాధ్యత ఉంటుంది. సో ఈ వీళ్ళందరినీ కూడా మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ వీళ్ళందరి గురించి ఆలోచిస్తూ మనం ఏ పని చేసినా వీళ్ళందరినీ పరిగణలోకి తీసుకుని చేయాలి. అర్థమైందా? అంతేగాని కంపెనీ అంటే అదేమో నీ సొంత ప్రాపర్టీ కాదు, గుర్తుపెట్టుకో. సో బోత్ ఆర్ ఇంపార్టెంట్ థింగ్స్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ functions. These are very very important functions. Okay, so this is about social responsibility. Okay, decision making process. Next topic.